హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొత్తగా స్నాక్స్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎక్కడ దొరుకుతాయో తర్వాత చెప్తాను. ఇవి చూస్తుంటే ద్రాక్షకాయల్లాగా యాపకాయల్లాగా ఉన్నాయి కదండి. ఇలా మాల ఎందుకు కట్టకూడదు అనిపించి శనగకాయలని శుభ్రం చేస్తుంటే తొడుములు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలా మాల ఎందుకు కట్టకూడదు, ఇలా కడితే పిల్లలు ఈజీగా తినేస్తారు అనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను. గిన్నెడు శనగ కాయలను శుభ్రంగా కడిగి కుక్కర గిన్నెలో వేసుకొని, ఈ కాయల్ని ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుసా అండి? అదేనండి, మన పంట పండించే రైతులు పండిస్తూ ఉంటారు. రైతులను అడిగి కొనుక్కొని తినండి. శనక్కాయలు కొనుక్కున్నట్టే ఇవి కూడా కొనుక్కోండి. అప్పుడు ఈజీగా తెచ్చిస్తారు రైతులను అడిగితేనే మనకు వస్తాయండి. ఇవి బయట అమ్మరు. గిన్నెడు శనగలో కాయలను పోసుకొని ఆ గిన్నెతోనే గిన్నె నీళ్లు పోసేసుకుంటే వాటర్ సరిపోతాయి. ఒక స్పూన్ ఉప్పు, అంటే ఆ కాయలకి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. కుక్కర్కి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా తీసేసుకొని, గాలి అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసుకుంటే ఎలా ఉడుకుతున్నాయో చూడండి, ఎలా ఉడికాయో. ఇలా జల్లెడలో వడగట్టుకొని పిల్లలకి వేడి సర్వ్ చేసామంటే అద్భుతంగా ఉంటాయి. టేస్ట్ మట్టికి అద్భుతంగా ఉన్నాయండి. మామూలు శనక్కాయల కంటే ఇవి ఇంకా సూపర్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. రైతులను అడిగితే తెచ్చిస్తారు. ఇలా వేడి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టామంటే అద్భుతంగా ఉంటుంది. నా వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.